ఇది కాదని చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన లెక్కలు కాదని చెప్పండి. కాదని చెప్పేదానికి అవకాశం ఎట్లుందండి? మీరు సబ్మిట్ చేసినది కదా ఇది బడ్జెట్ ఇన్ బ్రీఫ్ ఆంధ్రప్రదేశ్. బడ్జెట్ ఇన్ బ్రీఫ్ చూస్తే దాంట్లో అప్పు పేజ్ నెంబర్ 14 పేజ్ అప్పుకు పోతే ఎంత చూపిస్తుందండి? 2018-19 నాటికి 2,57,509 2,57,509 కోట్లలో ఏమేమి వచ్చినాయండి? 1,55,376 కోట్లేమో ఓపెన్ మార్కెట్ బారోయింగ్, ప్రభుత్వము ఆర్బీఐ ద్వారా చేసిన అప్పు. కేంద్ర ప్రభుత్వం నుంచి 10,223 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్న అప్పు. అదర్ ఇన్స్టిట్యూషన్ ఇతర సంస్థల నుంచి తీసుకున్న అప్పు 15,393 కోట్లు. స్మాల్ సేవింగ్స్ 12,504 కోట్లు. ప్రావిడెంట్ ఫండ్ ఎంప్లాయీస్ది 16,583 కోట్లు. డిపాజిట్స్ అండ్ రిజర్వ్స్ ఫండ్స్ అంటే ఏవైతే జీపీఎఫ్లు, కోర్టులో కట్టిన డిపాజిట్లు, పెండింగ్ అమౌంట్స్ అవన్నీ కలిసి 47,429 కోట్లు. అంతా కలిపితే 2,57,509 కోట్లు. అంటే దీంట్లో ప్రావిడెంట్ ఫండ్ లేదండి, దీంట్లో పబ్లిక్ అకౌంట్ కాదండి. దీంట్లో పబ్లిక్ అకౌంట్ అంటే ఏమేమి వస్తాయి? స్మాల్ సేవింగ్స్, ప్రావిడెంట్ ఫండ్, డిపాజిట్స్ అండ్ రిజర్వ్ ఫండ్స్, ఈ 3 కలిపితే పబ్లిక్ అకౌంట్ అవుతుంది. పబ్లిక్ అకౌంట్తో పాటు కలిపి మీరు 2,57,509 కోట్లు. అదేవిధంగా మేము దిగిపోయే నాటికి 4,91,734 కోట్లు. అందులో ఏమేమి ఉన్నాయండి? 3,66,564 కోట్లు ఓపెన్ మార్కెట్ లోన్స్, కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకునేది 28,138 కోట్లు, అదర్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకునేది ఇతర సంస్థల నుంచి 19,858 కోట్లు, స్మాల్ సేవింగ్స్ 6,639. అంటే ఈ స్మాల్ సేవింగ్స్ ఎవరు అండి? ఉద్యోగస్తులవి. మీ పీరియడ్లో 12,504 కోట్లు అయితే మా పీరియడ్లో ఓన్లీ 6,638 కోట్లు. ఎవరంటే ఎక్కువ వాడిండేది? ప్రావిడెంట్ ఫండ్ 29,791 కోటి, డిపాజిట్స్ అండ్ రిజర్వ్స్ 40,741 కోటి. అంతా కలిపితే 4,91,734 కోట్లు. అంటే దీంట్లో ప్రావిడెంట్ ఫండ్ లేదండి. మీరు ఎట్లా చెప్తున్నారు? రాష్ట్ర అప్పు కాక ప్రావిడెంట్ ఫండ్ మీరు చెప్పే ప్రకారం 80,914 కోట్లు అదనంగా అంటున్నారు. ఎంత తప్పండి అది? అది మీరు తెలిసి చెప్తున్నారా, తెలియక చెప్తున్నారా, మిమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నారా? అది మిస్గైడ్ చేసేదానికి ఎట్లా అవుతుంది? మీరు ఆర్థిక శాఖ మంత్రిగా చేసినారు కదా ఒకసారి. నిజం చెప్పాలంటే 2014 నాటికి మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేటప్పటికీ ఎంప్లాయీస్కు సంబంధించి, ఉద్యోగస్తులకు సంబంధించిన ఏదైతే ఉంటుందో ప్రావిడెంట్ ఫండ్ కానీ, సేవింగ్స్ కానీ, జిఎల్ఐ కానీ, ఇంకోటి కానీ, మీరు ఎప్పుడైతే 2014-15లో ప్రభుత్వం ఏర్పాటు చేసినారో కంబైన్డ్ ఉమ్మడి రాష్ట్ర అప్పు 32,997 కోట్లు ఉండేదండి. 32,997 కోట్లు. అందులో 58% ఆంధ్ర రాష్ట్రానికి అప్పు వస్తే 19,138 కోట్లు. 2014-15 మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేటప్పటికి 19,138 కోట్లు పబ్లిక్ అకౌంట్లో ఉన్నింది. అంటే ఎంప్లాయీస్కు సంబంధించినది, డిపాజిట్స్, ఇతర ఏవైతే ట్రాన్సాక్షన్లకి అంటే కన్సాలిడేటెడ్ ఫండ్లకి రాష్ట్ర ఆదాయానికి సంబంధం లేకుండా ఉండే డబ్బులు, కేవలం రాష్ట్రం బ్యాంకర్ మాదిరి టెంపరీగా మనం రాష్ట్రం దగ్గర పెట్టే డబ్బులు ఏదైతే పబ్లిక్ అకౌంట్ అంటామో 19,138 కోట్లు ఉన్నిందండి. మీరు 2018-19 దిగిపోయే నాటికి 76,516 కోట్లు అయిందండి. అంటే మీరు ఎంప్లాయీస్ డబ్బులు 57,378 కోట్లు ఎంప్లాయీస్ డబ్బులు మీరు ఇతర పర్పసెస్కు వాడినారు. 2023-24 మేము దిగిపోయేటప్పటికి ఆ పబ్లిక్ అకౌంట్ కాస్త 77,171 అయిందండి. మీ లెక్కల ప్రకారం ఏది? మీ లెక్కలు టోటల్ చేసుకోండి. అంటే 5 సంవత్సరాల తర్వాత మేము మీ మీద పెంచినది 655 కోట్లు మాత్రమే. మీరు 2014-15 ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేటప్పటికి 18-19 దిగిపోయేటప్పటికి ఎంప్లాయీస్కు సంబంధించిన డబ్బులు 57,378 కోట్లు 57,378 కోట్లు వాడితే మేము కేవలం 655 కోట్లు మాత్రమే ప్రభుత్వ అవసరాలకు వాడినది. మీరండి మాకు చెప్పేది? ఎంత అన్యాయంగా! గ్యారంటీస్ అండి, మాట మాట్లాడితే గ్యారంటీస్ మీరు ఇచ్చినది కదండి. ఇది గ్యారంటీస్ పేజ్ నెంబర్ 16 మీరు ఇచ్చినది కదా గ్యారంటీస్. గ్యారంటీస్ ఎంత ఇచ్చినారండి? పవర్ కానీ అదర్ కానీ గ్యారంటీస్ చూస్తే 30 అంతా కలిస్తే
54,797 కోట్లు. మీదే కదండి ఫిగర్. మళ్ళీ ఏ విధంగా ఈరోజు చెప్తున్నారు దీంట్లో చూపించిన ఫిగర్ కాదని? ఏ విధంగా మీరు గ్యారంటీలు ఎక్కువ అంటున్నారు? ఏ విధంగా కార్పొరేషన్ అప్పులు ఎక్కువ అని అంటున్నారు? ఎంత అన్యాయం అండి! ఎందుకు ఇట్లా? అంటే మీకు అర్థం కావడం లేదా, లేదా అర్థం కానట్లు మీరేమన్నా ఇది చేస్తున్నారో నాకైతే చాలా విచిత్రంగా ఉంది అసలు ఇది. పోనీ మీరు ఇచ్చిన అకౌంట్స్ కదండి, ఇది కాక ఇదేందండి? ఇది సిఏజీ వాళ్ళు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన, మొన్న మీరు టేబుల్ చేసినారు మొన్న అసెంబ్లీలో 2024-25 దాంట్లో ఏమేమి ఉన్నాయండి? పబ్లిక్ అకౌంట్ అంటే ఏమి? మాట్లాడితే పబ్లిక్ అకౌంట్ అంటే ఏముంటుందండి? దాంట్లో చిన్న పొదుపు, స్మాల్ సేవింగ్స్, ఎంప్లాయీస్కు సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్, రిజర్వ్ ఫండ్స్, డిపాజిట్స్, కోర్టులో ఏదైనా కట్టిన డిపాజిట్స్, అడ్వాన్సెస్, సస్పెన్స్ అకౌంట్, మిస్లీ ఇవన్నీ కలిసి పబ్లిక్ అకౌంట్ అవుతుందన్నమాట. ఈ పబ్లిక్ అకౌంట్లో ఇప్పుడే నేను చెప్పినట్లుగా మీరు వాడినేది 56,000 చిల్లర కోట్లు, మేము ఓన్లీ 600 కోట్లు. మాకు చెప్తారండి మరి? అసలు నాకు తెలిసి మీడియా సంస్థలు కూడా ఇవి స్టడీ చేస్తున్నారా లేదా అని. దాని తర్వాత పబ్లిక్ డెట్, ఇది ఎవరండి ఇచ్చిండేది? కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన పబ్లిక్ డెట్ ప్రకారము 2 రకాలు ఉంటాయి, ఇంటర్నల్ డెట్ అండ్ సెంట్రల్ లోన్స్. ఎంత ఇచ్చినారండి? మీరు ఇచ్చినది మీ అకౌంట్ ప్రకారము మీరు మా హయాంలో ఇచ్చిండేది 4,91,734 కోట్లండి. దాంట్లో అంతకుముందు 4,29,525 కోట్లు తీసేస్తే ఎంత వస్తుందండి? అంత కలిసి డెట్ 68,360 కోట్లు. ఇక్కడ ఎంత ఇస్తుంది? 59,164 కోట్లు. ఎందుకంటే ఈ అకౌంట్ వచ్చేసి మార్చి నాటికి, మీరు ఇచ్చిన అకౌంట్ సెప్టెంబర్ నాటికి. కాబట్టి సెప్టెంబర్ నాటికి మార్చి నాటికి 6 నెలలకు గాను ఆ 4-5 వేల కోట్ల తేడా ఉంది. లేకుంటే టాలీ అవుతుంది కదండి. మీరు ఏ విధంగా 14 లక్షల కోట్లు ఏ విధంగా చెప్తున్నారు? అసలు ఎంత అన్యాయంగా ఎట్లా చెప్పగలుగుతున్నారు అని. 2000 ఇప్పుడు వీళ్ళు ఇచ్చినది ఏమి? పబ్లిక్ డెట్ 2023-24 సంవత్సరానికి గాను మొత్తము అప్పంతా కలిసి 59,164 కోట్లు అయింది అంటున్నారు. అంతే, ఓన్లీ 59,164 కోట్లు. ఇది ఎవరు ఇచ్చిండేది? ఇది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. దానికి మీరు ఇచ్చిన పుస్తకానికి స్వల్ప తేడా ఉంది. ఎందుకు ఆ స్వల్ప తేడా? ఎందుకంటే ఒక అకౌంట్ వచ్చేసి ఇది సెప్టెంబర్ నాటికి, ఒక అకౌంట్ వచ్చేసి మార్చి నాటికి. అదేవిధంగా డీటెయిల్స్ ఆఫ్ పబ్లిక్ డెట్ అండ్ టోటల్ లయబిలిటీస్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. టోటల్ ఎంతండి వస్తుండేది? అంటే మొత్తం కంప్లీట్ అప్పులు, సంపూర్ణ అప్పులంతా కలిసి 2023-24 నాటికి 4,86,151 కోటి అండి. 4,86,151 కోటి. దీంట్లో ఎంత ఉందండి? 4,91,734 కోట్లు. ఎందుకు ఆ స్వల్ప తేడా అంటే సెప్టెంబర్ మార్చి 6 నెలల తేడా.